నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ప్లాట్స్ ఆర్ ఫ్లాట్స్ కొనాలి అనుకునే వాళ్ళకు మీరిచ్చే సలహా ఏంటి? సో ప్లాట్స్ ఆర్ ఫ్లాట్స్ కొనాలనుకునే వాళ్ళకంటే ఫస్ట్ మనం ఎలా కొనాలనుకుంటున్నాం ఏందనేది కూడా మేజర్ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ సెలక్షన్ ఇంపార్టెంట్. సో మనం మేజర్గా నేను చాలా చూస్తున్నాను, అంటే కస్టమర్స్ ప్రాజెక్టు సెలెక్షన్ అనేది ఎలా చేసుకుంటున్నాము, ఎలా ముందుకెళ్తున్నాం అనేది, అంటే ఒకసారి తీసుకున్న తర్వాత బ్లైండ్‌గా ఇరుక్కొని వెళ్ళిపోయి తర్వాత లాక్కోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే నేను ఈ ఫ్లాట్స్ ఈ కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారంటే మేజర్‌గా సోషల్ మీడియాలలో వచ్చే ఈ యాడ్స్ చూసి, లైక్ ఫేస్‌బుక్ గానియండి, ఇన్‌స్టాగ్రామ్ గానియండి, లింక్డ్ఇన్స్, ఇటొస్తే యూట్యూబ్, గూగుల్ యాడ్స్, ఇలా వచ్చే యాడ్స్ మొత్తం కూడా చూసి, సో ఆ ప్రాజెక్టు ఇక్కడనా, అక్కడనా అనేది ఒక క్లారిటీ ఉండదు. ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏడ తీసుకోవాలనేది కూడా ఒక క్లారిటీ ఉండదు. సో దయచేసి మీరు చేయాల్సింది ఏందంటే, ప్రాజెక్ట్ మీకు సెలక్షన్ చేసుకునే ముందు కంపల్సరీ సో మాలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఫస్ట్ మీరు క్లియర్‌గా తెలుసుకోండి. మీరు ఒక దగ్గర డెమో తీసుకోండి, ఒక దగ్గర అసెంబ్ల్డ్ అవ్వండి, ఒక దగ్గర కూర్చొని, లైక్ మీ ఇంటికి పిలిపించుకోండి ఆ ఏజెంట్ కానివ్వండి, కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీ కానివ్వండి, మీ ఇంటికో మీరు చెప్పిన ఏదో ఒక లొకేషన్‌కి పిలిపించుకోండి. తను క్లియర్‌గా చెప్తాడు. సో సపోజ్ మేమే ఉన్నాం. సో మమ్మల్ని మీరు ఇన్వైట్ చేస్తే మీ ప్లాన్ ఏంటో మేమంతా తెలుసుకుంటాము. మీరు చెప్పిన మీ హౌస్ దగ్గరికైనా వస్తాము. మీరు ఇచ్చిన లొకేషన్ ఎక్కడికైనా వచ్చేసి క్లియర్‌గా అసలుకు మీకెందుకు ఈ ప్రాజెక్ట్ అనేది మీకెందుకు? మీకు ఈ ప్రాపర్టీ ఎందుకు? ఏ పర్పస్‌లో మీరు తీసుకుంటున్నారు? భవిష్యత్తులో మీకేంటి మీ పరిస్థితి? ఇప్పుడున్న మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఏంటి? భవిష్యత్తులో మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఏంటి? ఇయన్నీ చాలా డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లలో మేము చెక్ చేసుకొని, దాని తర్వాత మీకు ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకిచ్చే బెస్ట్ సజెషన్ ఏందంటే, మీరు తొందరపడి ఈ సోషల్ మీడియాలలో చూసి టకటక కాల్ చేసి, వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తెప్పించుకొని, అవి చూసి ఇంకొక దగ్గర నుంచి ఇంకోటి తెప్పించుకొని, అవి చూసి నెలల తరబడి మీరు వెయిట్ చేయొద్దు. సో ఒకసారి బెంగుళూరు హైవేకి, ఒకసారి శ్రీశైలం హైవేలో, ఒకసారి ముంబై హైవేలో, ఇంకొకసారి సాగర్ హైవేలలో, అంటే ఉన్న హైవేలు మొత్తం తిరుక్కుంటూ కూర్చుంటే మనకు 2-3 నెలలు టైం వేస్ట్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఈలోపు మార్కెట్ కూడా హైక్ అయిపోతది. మీరు ఫస్ట్ చూసిన ప్రాజెక్ట్‌లో ఉన్న ప్రైజు నెక్స్ట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ చూసిన ప్రాజెక్ట్‌లో మళ్ళీ దాని తర్వాత ఉండకపోవచ్చు. మేజర్‌గా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏందంటే, మీరు ఫ్లాటే తీసుకుంటారా? ప్లాటే తీసుకుంటారా? ఇన్వెస్ట్‌మెంటా? కన్‌స్ట్రక్షనా? వాటెవర్. మీరు మేజర్‌గా ఏందంటే, ఓకే, ఈ పర్సన్ నాకు క్లియర్ కట్‌గా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడు అనుకున్న పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్‌ని మీరు ఇన్వైట్ చేసి ఒక దగ్గర కూర్చొని డీటెయిల్డ్‌గా అన్నీ మాట్లాడండి. ఇప్పుడు మేమున్నాము. మాది ఎలా ఉంటదంటే, మేము వెళ్ళేటప్పుడు మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్‌కి సంబంధించి లింక్ బుక్స్ ఏదైతే ఉంటాయో, లింక్ డాక్యుమెంట్స్‌కి సంబంధించిన బుక్స్ అవి తీసుకెళ్తాము. లీగల్‌గా అన్నీ చూపిస్తాము. మేము చెప్పే లొకేషన్ ఎందుకు తీసుకోవాలి, మీరు ఏమిటి తీసుకోవాలనేది మొత్తం కూడా క్లియర్ కట్‌గా అన్నీ చెప్తాము. అన్నీ చెప్పిన తర్వాతనే మీకు లీగల్ ఎలా ఉందని చూపిచ్చేస్తాం. సో అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ సెలక్షన్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత విజిటింగ్ తర్వాత క్లోజింగ్ ఉంటుంది. మాక్సిమం విజిటింగ్ తీసుకెళ్ళామంటే క్లోజింగ్ అయిపోతదనమాట. సో మీరు మేజర్‌గా నేననే కాదు, మీకు నచ్చిన వ్యక్తిని, మీకు నమ్మకం ఉన్న వ్యక్తిని మీ ఇంటికి పిలిపించుకోండి. లేదా మీరు ఒక హోటల్ లొకేషన్ ఇవ్వండి, అక్కడ పిలిపించుకోండి. మీకు నచ్చిన ప్లేస్‌కి పిలిపించుకొని ప్రశాంతంగా మీరు డీటెయిల్స్ తీసుకోండి. దాని తర్వాత ఆలోచించుకోండి. ఇంటికి పిలిపించుకోవడం బెటర్. ఎందుకంటే ఫ్యామిలీ డెసిషన్ కూడా ఇంపార్టెంట్ చేయబట్టి. సో ఫ్యామిలీ తోటి కూర్చొని ఒక డెసిషన్ తీసుకొని దాని తర్వాత ముందుకెళ్ళొచ్చు. ఊరికనే మీరు ఒకసారి వెళ్ళి తిరిగి చూసి, మళ్ళీ మీ ఇంట్లో వ్యక్తులు చూడాలనుకుంటున్నారని వాళ్ళు తిరిగి చూసి, వాళ్ళు చూసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ప్రాజెక్ట్ సెలక్షన్ చేసుకోలేకపోతున్నారంటే, ఇంకా మీరు ఇన్వెస్ట్‌మెంట్ కూడా పెట్టకూడదు. ఇంకా మీరు ఇన్వెస్ట్‌మెంట్‌లో జోలికి రాకూడదు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు అనంటే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకనంటే మీకు నిత్యం ఒక క్లారిటీ లేని ఇన్వెస్ట్‌మెంట్ పెట్టానో ఏమో అని ఒక భయం స్టార్ట్ అవుతది. సో ఈ కారణంతోటి మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొద్దు, పెట్టలేరని కూడా అంటున్నాననమాట. వేరే ఉద్దేశ్యం ఏం కాదు. సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ గనుక ఉంటే నా నంబరు డిస్‌ప్లే పైనే ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. సో నా నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. నా ద్వారా మీరేమన్నా ప్రాపర్టీస్ తీసుకోవాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే గనక కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మంచి ప్రాజెక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. సో థాంక్ యూ సో మచ్.